ఊర్లో తయారయ్యే వస్తువులు, అవసరమైన వస్తువులన్నీ సంతకు తీసుకొస్తాం. వారానికి ఒకరోజు ఆ సంతకు పోయి అన్ని వస్తువులు కొనుక్కుంటాం. అది ఆ రోజు మార్కెట్ వ్యవస్థ. ఈరోజు నాకు కాజీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రోడక్ట్స్కి తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదు. ఇప్పటికే ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం. అయితే చరిత్ర కూడా ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తుకు నాంది పలకాలంటే బ్రాడ్గా చరిత్రను కూడా గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తుకు మనం అంకితమయ్యే పరిస్థితికి వస్తుంది. ఆ రోజు మీరు చూస్తే విదేశ వస్త్రాలని, విదేశ వస్తువుల్ని బహిరంగంగా తగలబెట్టమని పిలువిచ్చారు. ఎంతోమంది త్యాగాలు చేశారు. ఆ పోరాటమే స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలికింది. ప్రజల్లో తిరుగుబాటు రగిలించింది. దాన్ని లాజికల్గా తీసిపోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి సాంప్రదాయాలు కానీ, విలువలు కానీ, అదే మరిగా ఫ్యామిలీ విలువలుగా నుండి ఏకైక దేశం భారతదేశం. అది ఏ దేశానికి లేదు. అలాంటి విలువలు కలిగిన ఈ దేశాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మనం ఎంత ఆర్థికంగా ఎదిగినా మన మూలాలని మనం మర్చిపోకుండా ఉంటే ఎప్పుడూ మనం స్ట్రాంగ్గా ఉంటామనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో మీరు చూశారు, నేను ఎప్పుడూ చాలా స్వాతంత్రం కంటే ముందు ఇప్పుడే మాధవ్ గారు చెప్పారు, భారతదేశం, చైనా 60% విదేశ మార్కెట్ మన దేశాలని జరిగేది. తర్వాత విదేశీయుల దాడి, బ్రిటిష్ వారి పాలన, మొత్తం విదేశ వస్తువులపైన మనం ఆధారపడే పరిస్థితికి వచ్చాం. స్వాతంత్రం వచ్చింది, స్వతంత్ర భారతదేశంలో ముందుకు పోయాం. కానీ చాలా సంవత్సరాలుగా మనం చూస్తే ఎక్కడికక్కడ స్లోగా నడిచాం తప్ప మనం అనుకున్న వృద్ధిని సాధించలేకపోయాం. ఈ సందర్భంగా మీరు చూసినప్పుడు మొట్టమొదటిసారిగా మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థకి ఒక దిశ నిర్దేశించాడు. తర్వాత మీరు చూస్తే వాజ్పేయి గారు వచ్చిన తర్వాత దానికి జవశక్తిని ఇచ్చాడు. అంటే ఎక్కడికక్కడ ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉంటే గోల్డెన్ క్వాడ్రిలాటరల్ రోడ్లు లేని మన దేశానికి ఒక పాలసీ తీసుకొచ్చి ఈరోజు అమెరికా కంటే మెరుగైన రోడ్లు భారతదేశంలో ఉన్నాయంటే దానికి కారణం ఆ రోజు వాజ్పేయి గారు. ఒకప్పుడు టెలికమ్యూనికేషన్ సెక్టర్ నేను చూశాను. ఫోన్లు అందుబాటులో ఉండేవి కాదు. ఇంట్లో ఫోన్ ఉంటే ఆర్నమెంట్లుగా ఉండేది, ఎప్పుడు పనిచేసేది కాదు. మేము ఎమ్మెల్యేలుగా 70 అయితే అప్పుడు మాధవ్ గారు తండ్రి కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. అప్పట్లో మీరు చూస్తే మాకు ప్రివిలేజ్ ఇచ్చేవాళ్ళు. 3 టెలిఫోన్లు, పనిచేయని ఫోన్లు 3 ఇచ్చేవాళ్ళు, 3 గ్యాస్ సిలిండర్లు, అదే మాదిరిగా ఒక జీపు, ఏదైతే మిలిటరీ వాళ్ళు కండెమ్ చేసిన ఒక జీప్ ఇచ్చేవాళ్ళు. అది ఇండికేషన్ మన రోడ్లకి. మన రోడ్లు బాగుండవు కాబట్టి ఎమ్మెల్యే గ్రామాలు తిరగాలి కాబట్టి ఒక జీప్ ఇస్తాం, దాన్ని రిపేర్ చేసుకొని తీసుకుపోమని చెప్పి ఒకే ఒక నిర్ణయం టెలికమ్యూనికేషన్ సెక్టర్లో. ఆ నిర్ణయం డీరెగ్యులేషన్ తీసుకొచ్చారు. ఈరోజు మీరు చూస్తే సెల్ ఫోన్ లేని వాళ్ళే లేరు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఇందులో వాజ్పేయి గారు ఉన్నప్పుడు నేను భాగస్వామయ్యాను. నేను ఎప్పుడూ టెక్నాలజీ అంటే అందరికంటే ముందుంటాను. నేనంటే చాలామంది నన్ను ఎగతాళి చేశారు, సెల్ ఫోన్ తిండి పెట్టుతున్నా అని ఎగతాళి చేస్తే ఈరోజు మీరు చూస్తే సెల్ ఫోన్ లేకపోతే ఎవరూ ఉండలేని పరిస్థితి. భర్త భార్య లేకపోతే ఉంటాడు, భార్య భర్త లేకపోతే ఉంటుంది. కానీ సెల్ ఫోన్ లేకపోతే మనందరికి పిచ్చి పడుతుంది.
ఈరోజు ఇంకొక పక్కన గర్వకారణం మీరు చూస్తే మొన్నటి వరకు విదేశ వస్తువులు వాడాం. ఆల్ టెక్నాలజీస్ అన్నీ ఫారిన్ టెక్నాలజీస్, 4G, 5G, 3G అన్నీ కూడా మనం డబ్బులు కట్టి తీసుకునేవాళ్ళం. ప్రధానమంత్రి గారు ఒక చొరవ తీసుకొని BSNL, C.Dot, TCS, తేజ అని ఒక స్టార్టప్ కంపెనీని పెట్టి ఫస్ట్ టైం చాలా దేశాలు చేయలేకపోయినాయి. ఈరోజు మనం 4G టెక్నాలజీ ఇన్నోవేట్ చేసామంటే అది మనకుండే మేధో శక్తి. ఒకసారి 4G వచ్చిన తర్వాత 5Gకి వెళ్తాం, 6Gకి వెళ్తాం, అన్నిటికి వెళ్తాం. ఇటీవల కాలంలో కోవిడ్ వస్తే మీరు చూశారు. మన దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేశాం. చేసిన తర్వాత ప్రధానమంత్రి గారు 100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చి అక్కడ ప్రజలను కాపాడాడు. చేయడం ఒక ఎత్తు, చేసిన దాన్ని ప్రపంచ అవసరాలు గుర్తుపెట్టుకొని స్వార్థంతో కాకుండా ప్రతి ఒక్కరిని ప్రాణాలు కాపాడడానికి ముందుకు పోయారంటే అది ఇండియా స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమంత్రి గారిని ఒకసారి చూస్తే మూలాల్ని మర్చిపోవడం లేదు, భవిష్యత్తుని మాత్రం వదిలిపెట్టడం లేదు. ఒకప్పుడు మనం యుద్ధం చేయాలంటే ఏది కూడా విదేశాల నుంచి రావాలి. ఈరోజు మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్, యు నేమ్ ఎనీథింగ్, ప్రతి ఒక్క దానికి నాంది పలికారు. ఒకప్పుడు ఇండియా అనేది వేరే కంట్రీస్ని చూస్తే మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నుంచి కాదు, మాకు ఒక స్వయం ప్రతిపత్తి ఉంది, మా నిర్ణయాలు మేము తీసుకోగలుగుతామని చెప్పిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారు. 11వ ప్లేస్ నుంచి 4వ ప్లేస్కి వచ్చాం. ఆర్థిక వ్యవస్థ 3వ ప్లేస్కి వస్తాం. అదే సమయంలో 2038కి ప్రిడిక్షన్ 2వ ప్లేస్కి వస్తాం. 2048కి ప్రపంచంలోనే అగ్రస్థానానికి నెంబర్ 1గా తయారవుతాం. ఇదే నిజమైన నివాళి భారతమాతకు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరు చూస్తే ఈరోజు స్పేస్ టెక్నాలజీ, ఒకప్పుడు సెటిలైట్లన్నీ ఒక ప్లేస్లో లాంచ్ చేస్తే మన దగ్గర మనం చూసుకొని ఆనందపడేది పోయి ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో స్పేస్ సిటీనే పెట్టి రేపటి నుంచి సెటిలైట్స్ అన్నీ మనం తయారు చేసే పరిస్థితికి వస్తున్నాం, విదేశాలకు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం.